అందరికీ నమస్కారం. శుక్రవారం రోజు సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ను చూసి చాలామంది మనస్తాపం చెందుతున్నారు. అలాగే చూస్తే కనుక కోపం అయితే కట్టలు కూడా తెంచుకుంటుంది. అందులో కృష్ణరాజు అనే వ్యక్తి ఏమన్నాడు, ఇది చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అంటే కనుక హిందువులందరూ సిగ్గుపడాలి అని మాట్లాడుతున్నాడు. అరే కృష్ణరాజు విను, చెవులు నీ దగ్గర పెట్టుకొని ఉన్న చెవుల్లో ఉన్న ఇయర్ ప్యాడ్స్, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇయర్ ప్యాడ్స్ తీసి విను. అమరావతి దేవతల రాజధాని ఏ విధంగా అంటావా? అమరావతికి తూర్పున ఉగ్ర నారసింహుడు మంగళగిరి కొండపై కొలువై ఉన్నాడురా. విను, అమరావతికి తూర్పున ఉగ్ర నారసింహుడు మంగళగిరి కొండపై కొలువై ఉన్నాడు. అమరావతికి పశ్చిమాన అమరలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. అలాగే ఎక్కడైతే కనుక మన రంగనాథ స్వామి అంటూ తమిళనాడు వెళ్ళి పూజించుకుంటామో, అనంతవరంలో అలాంటి ఆదిశేషుడిపై పవలించి ఉన్న శ్రీ విష్ణువుని భగవానుడు కొలువై ఉన్నాడురా. పశ్చిమాన వినిసావు, అల్లంత దూరాన ఏదైతే దక్షిణ దిక్కున అమరావతికి దక్షిణ దిక్కున అల్లంత దూరాన త్రికోటేశ్వర స్వామి కొండపై కొలువై ఉన్నాడురా. అలాగే ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ ఆలయం ఉందరా. అలాగే చూసుకుంటే కనుక ఉత్తరాన చూసుకుంటే రేయ్ గండిరా కృష్ణరాజుగా విజయవాడలోనే సత్తావుగా నువ్వు. కృష్ణవేణి పాదాల చెంత ఉంచుకొని కొండపైన అమ్మవారు కొలువై ఉన్నారా. ఇప్పుడు చెప్పరా ముండె మోపినాయాల అమరావతి దేవతల రాజధాని కాదా? నువ్వా మాట్లాడుతున్నావు ఏంటి? ఇంకో మాట అన్నావురా. నిన్నటి నుంచి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాం ఏంటి? వేసేల రాజధాని తప్పుగా అనుకోవద్దండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. వేసల రాజధాని అంటున్నావు అంటే కనుక కృష్ణరాజు నువ్వుంటుంది కూడా కృష్ణా జిల్లాలోనే, విజయవాడ ప్రాంతంలోనే. మరి నీ ఇంటి పరిస్థితి ఏంది? మాట్లాడుతున్నావుగా, నీ ఇంటి పరిస్థితి ఏంది? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారానికి రావడం కోసం నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. అమరావతి రాజధానిలోనే నా ఇల్లు ఉంది. చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు కాబట్టి నేనైతే అమరావతిని బాగు చేస్తా అన్నాడు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఏమందాం? వేసలు అంటున్నావు కదా, మగవేశ్య గృహం అందామా దాన్ని? జగన్మోహన్ రెడ్డి ఇంటిని మగవేశ్య గృహం అందామా? మగవేశ్యలు ఉన్నారా దాంట్లో? కడుపుకు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? ఎరా కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసుగా నీ బ్రతుకేందిరా? హైదరాబాద్ కేబిహెచ్పి కూకట్పల్లిలో జలవాయు విహార్ కాలనీలో 2వ లైన్లో చివరింట్లో ఉండేవాడివి నువ్వు. అర్ధరాత్రి పూట ఇంటి అద్దె కట్టలేదని చెప్పి ఇంటి ఓనర్ ఇంట్లోంచి బయటకు దొబ్బే నిన్ను. ఇంట్లోంచి బయటకు దొబ్బితే ఎవరింట్లో పడుకున్నావు అర్ధరాత్రి పూట వెళ్ళి? తెలియదా జనాలకి? ఎవరికైనా తెలియదేమో. ప్రత్యక్ష సాక్షిని నేనుండా ఎదవా. ఈరోజు వచ్చి ఇది వేసల రాజధాని అంటే నవ్వుతావా నువ్వు? కడుపుకు అన్నమే తింటున్నావా? కంపలెమ్మట గడ్డి ఏమన్నా తింటున్నావా? చెత్త నా కొడకల్లారా. మనుషులకు పుట్టారంటారా మీరు? మనుషులకు పుట్టారా, జంతువులకు పుట్టారా? దేనికి పుట్టారు మీరు? ఇలాంటి ఎదవల్ని సపోర్ట్ చేస్తున్న వైసీపీ నాయకులకు, ఎవరైతే అమరావతి ప్రాంతంలో ఉంటున్న వైసీపీ నాయకులకి నా సూది ప్రశ్న. అయ్యా అంబటి రాంబాబు గారు నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా కూతురుని ట్రోల్ చేస్తున్నారు, నా ఇంట్లో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి చించుకుంటావు కదా మీడియా ముందరకు వచ్చి. రా మీడియా ముందరకు రా. వస్తావా మీడియా ముందలకి? అమరావతి ప్రాంతం అంటే నువ్వు కూడా గుంటూరులోనే సస్తున్నావు కదా. మరి నీ ఇల్లు ఎక్కడుంది? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా అదేనా? కేఎస్ఆర్ చెప్పినట్టే వాళ్ళందరూ కూడా అదేనా? కేఎస్ఆర్ గారు నవ్వుతాడా? అదేమంటే వాళ్ళ పత్తిత్తు కబుర్లు.
నేను నవ్వలేదు, ఇదంతా ఏం కాదు, ఇది పార్టీకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, భారతీ రెడ్డికి సంబంధం లేదన్నాడు. సంబంధం లేదన్నప్పుడు ఒక ట్వీట్ వేసి అవచ్చుగా. ప్రతి దానికి పిత్తినా సరే, ఎవడో పిత్తు పిడితే కనుక నాకు వాసన వచ్చింది అని చెప్పి ట్వీట్ వేస్తాడు కదా. ఒక ట్వీట్ వేసి అవచ్చుగా. ట్వీట్ వేయడానికి చేతులు రావట్లేదా? పబ్జీలో బిజీగా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి చేతులు? పబ్జీలో బిజీగా ఉన్నాయా? ఈరోజు వచ్చి నువ్వు వాడికి సపోర్టా? సాక్షి మీడియాలో లక్ష్మీ పార్వతి గురించి రాజు అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడితే నువ్వేమన్నావురా? నువ్వెందుకు ఫోన్ చేసావు? మీ ఇంట్లో మహిళలు లేరా, మీకు అక్క చెల్లెలు లేరా అన్నావు. నీ ఇంట్లో మహిళలు ఉన్నారంటరా? నీ భార్య ఎక్కడుందరా? నీ పిల్లలు ఎక్కడున్నారా? నీ ఇంట్లో వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు మహిళలు కాదా? నవ్వుతావా నువ్వు? దేశాల రాజధాని అంటే నవ్వుతావంటరా నువ్వు? ఏం పుట్టక పుట్టారా ఒక్కొక్కడు? వైసీపీ పార్టీలో ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులకు సూటి ప్రశ్న అండి. అమరావతి ప్రాంతం సెక్స్ వర్కర్లతో నిండి ఉంది అన్నాడు. వేసల రాజధాని అన్నారు. అంటే ఈ వైసీపీ నాయకుల ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా అదేనా? సమాధానం చెప్పండి రా ఒక్కొక్కడు. కొడకల్లారా, నేను ఇంత బూతులు మాట్లాడకూడదని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా. ఒక్కసారి గనక మహిళలు తిరగబడితే గనక చెప్పులు దండ వేసి కొడకల్లారా, రే పారిపోయావు, దాక్కున్నావు అనుకుంటున్నావు. నువ్వు గనక దొరికితే, కేఎస్ఆర్ గారిని, ఈ కృష్ణరాజు గారిని దొరికితే గనక గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి చెప్పులు దండేసి గుంటూరులో నడి రోడ్ల మీద తిప్పుతావు నా కొడకల్లారా. ఎవరిళ్లలో వాళ్ళు రా వేసలు? మీ ఇళ్లలో వాళ్ళు ఏమన్నా వేసలేమో. మీకు సంపాదించడం చేతగాక, మీకు పోషించడం చేతగాక వాళ్ళని తార్చి ఏమైనా సంపాదిస్తున్నారట మీరు? వాళ్ళని తార్చి ఏమైనా సంపాదిస్తున్నారా మీరు? కొడకల్లారా, ఒకటే చెబుతున్నా, పద్ధతి తప్పితే గనక ఎవడైనా ఒకటే చెబుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అమ్మ హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మహిళా కమిషన్ చైర్మన్ గారు, మీరు అమరావతి జేఏసీలో కీలక పాత్ర పోషించారు. అరే ఒక్క మాట తెలిసి తెలియని తనంతో ఆవేశంతో చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక్క మాట మాట్లాడితే డస్ట్బిన్ కవర్ మొహానేసి పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టారండి అతన్ని. ఈయన కొడుకుల్ని మున్సిపాలిటీ కుప్పతొట్టుల్లో కూర్చోబెట్టి మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ కుప్పతొట్టుల్లో పందులు తరలించే వాహనాల్లో ఈయన కొడుకుల్ని తరలించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే మా అందరి మనోవేదనను అర్థం చేసుకొని 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.